పంచాయతీ అట్లాగే మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ ప్రకటించారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చే డేట్లు కూడా ప్రకటించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కోర్టును సవాలు చేయడం అంటున్నాను. స్పష్టంగా డైరెక్ట్ చెప్తున్నాను. ఈ మొత్తం ఎన్నికల ప్రహసనంలో మరొక్కసారి కోర్టులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనదైన రీతిలో నిర్ణయం తీసుకున్నది. ఇది ఆత్మహత్య సదృశ్యమైంది అంటున్నాను. ఏ పార్టీ కూడా మాట్లాడుతుంది స్పష్టంగా. ఎందుకంటే అందరూ కూడా బీసీల భుజాల మీద తుపాకులు పేల్చుకుంటూ అందరూ బాగానే ఉంది అంటున్నారు. కానీ అందరికీ తెలుసు ఎన్నికలు ఆగిపోతాయని, ఇంక్లూడింగ్ ప్రభుత్వంతో సహా, ఎన్నికల కమిషన్తో సహా. నిన్నటికి నిన్న మరి శనివారం నాడు హైకోర్టులో వాదనలు జరిగితే బీసీ రిజర్వేషన్ ఎట్లా పెంచుతారు మీరు? బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. నోటిఫికేషన్ ఆపుతారా లేదా చెప్పండి, షెడ్యూల్ ప్రకటించకుండా ఆగుతారా లేదా చెప్పండి అంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్తుంది అని అక్కడ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. నిర్ణయం ఏంది, నువ్వు ఏమైనా చేసుకో, నా పని నేను చేస్తా అని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు లెక్క. ఇది చెప్పకనే నిర్ణయం చెప్పింది. యాక్చువల్గా కేసు వాయిదా 8 అక్టోబర్కి పడ్డది. కానీ నిర్ణయం ఇవాళ చెప్తా అన్నారు. మొన్న హైకోర్టు 3 ప్రశ్నలు అడిగింది. ఒకటి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది బిల్లు. రెండవది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది. పెండింగ్లో ఉన్న బిల్లుల మీద మీరు వెళ్ళి జీవో ఎట్లా చేస్తారు? జీవో 9 ప్రశ్నార్థకంగా మారుతుంది కదా. జీవో ఇష్యూ చేస్తే 50% మించి రిజర్వేషన్లు అవుతాయి కదా, సుప్రీంకోర్టుకు తీర్పు వ్యతిరేకం కదా అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తూ మీరు ఎన్నికల షెడ్యూల్ ఈలోగా విడుదల చేస్తారు, దీన్ని స్టే ఇవ్వండి ఎన్నికల మీద అని అంటే రాష్ట్ర ప్రభుత్వంతో మీద నమ్మకంతో ఇవాళ ఇస్తా అంటే ఆగి మరి 8వ తేదీకి వాయిదా వేసింది కేసును. ఇలా 8కి వేశారు కదా, మా పని మేము చేస్తామని రేవంత్ రెడ్డి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కుమ్ముక్క ఈ మాట అంటున్నాను. ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్క అయింది. ఎన్నికల కమిషన్ కూడా భయం భక్తి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తా అని కరెక్ట్ కాదు కదా. లేకుండా నిస్సిగ్గుగా ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి రేపు వచ్చే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళనే అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ మాట అంటున్నాను. నేను బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. అది అడ్వకేట్గా ఏం జరుగుతుందో ఏం జరగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇవాళ ఎన్నికల కమిషన్ మొదటే పొరపాటు చేసిందని చెప్పాను. ఈ హైకోర్టు మరి సింగిల్ బెంచ్ జడ్జి ఏమన్నారంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నిక జరపమన్నారు. దానికి సెప్టెంబర్ 30 లోపు ఎన్నిక జరపడానికి వీళ్ళు అంగీకరించారు కనుక జరపమన్నారు, లేకపోతే అక్టోబర్ దాకా పోయేది. చూస్తున్నాం కదా. మొదట్లో ఏమన్నారు, మీకు ఎంత టైం కావాలి ఎన్నిక జరపడానికి అని అంటే మేము ఈ బీసీ రిజర్వేషన్ మీద మల్లగులాలు పడుతున్నాం, 1 నెల టైం ఇస్తే మేము చేస్తాం, డిలిమిటేషన్ను అట్లాగే ఈ మన దాని తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని అన్నారు. నెల మీకు కావాలి కదా, రైట్, మీకు ఎంత కావాలని ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగింది. వాళ్ళకి 2 నెలల టైం కావాలి అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 పనులు చేసిన తర్వాత డిలిమిటేషన్ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దాని ప్రకారం మాకు 2 నెలల టైం కావాలన్నారు. వాళ్ళ 2 నెలలు వీళ్ళ నెల మొత్తం టైం ఇచ్చారు. ఈ అయిపోయిన తర్వాత కూడా వెంటనే నెల కాగానే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాయలేదు. ఇప్పటిదాకా తగుదనమ్మా, నిన్న సాయంత్రం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి మేము ఇచ్చాం లిస్ట్ అంటే ఆదివారానికి ఇస్తే సోమవారానికి తగుదనమ్మా అని మన షెడ్యూల్ ప్రకటనకు సిద్ధమైంది. ఎన్నికలు వాయిదా వేసుకోండి, నష్టమైంది, 10 రోజులు వాయిదా వేసుకోండి, ఇప్పుడు షెడ్యూల్ ఎందుకు ప్రకటిస్తారు? షెడ్యూల్ ప్రకటిస్తే కూడా మా తుది తీర్పుకు లోబరే ఉంటుంది అని హైకోర్టు మొన్న చెప్పడం వల్ల, డివిజన్ బెంచ్ చెప్పడం వల్ల ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే హైకోర్టును అవమానించినట్టే లెక్క. హైకోర్టు తీర్పు మీరు ఎవరిని ఇచ్చుకోండి, మేము మా పని మేము చేస్తామని అంటే వీళ్ళు 42% బీసీ రిజర్వేషన్తో పోతామని చెప్పి అన్నీ ప్రకటించారు. ఇదంతా చిత్తు కాగితంగా మీరు ఈ ఏదైతే ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకటన ఓ చిత్తు కాగితంగా పనికి రాకుండా పోద్ది అంటున్నాను. ఈ మాట అంటున్నాను పరుషంగా ఉంటే. ఎందుకంటే 8 నాడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన పనికి కోపం వచ్చి హైకోర్టు ఏమంటుందంటే కోపం తెచ్చుకోవాల్సిందే హైకోర్టు. మేము ఆగండి, 10 రోజులన్నా ఆగండి, షెడ్యూల్ ప్రకటించకుండా ఉంటే నష్టమేముంది, ఎన్నికలు వాయిదా వేసుకుని అవసరం నవంబర్ దాకా పోండి, నష్టమేమున్నది అనే మాట అంటే దాన్ని మన్నించకుండా షెడ్యూల్కి వెళ్ళినా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ సాహసం ఎంతవరకు వచ్చిందంటే మీరు ఏమైనా చేసుకోండి, మేము మా పని చేస్తామనే సాహసం కొనుక్కున్నట్టే లెక్క. ఈ సాహసం ఆత్మహత్య సదృశ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు పడతాయి, ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలు పడతాయి అంటున్నాం. ఎందుకు ఆగుతాయి చెప్తాయి ఎలక్షన్. ఈ 9 రోజుల్లో 8 రోజుల్లో అయితే పెద్దగా కొత్తగా అద్భుతాలు జరగవు కదా. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకోరు. అట్లాగే ఇటు పక్కన గవర్నర్ నిర్ణయం తీసుకోరు. ఏమవుతుంది? ఆగిపోతాయి. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు, మీరు గతంలో ప్రకటించినట్టే
మరి 50% లోపే చేయాల్సి వస్తుంది. గత కోర్టు తీర్పు ఉన్నది, ఆ తర్వాత చట్టం ఉన్నది. వీటిని మారుస్తే కూడా చట్టంగా కాలేదు కనుక, ఆ బిల్లు చట్టంగా ఆమోదం పొందాలంటే గవర్నరు రాష్ట్రపతి సంతకాలు పెట్టాలని కనుక కాలేదు కనుక మీరు దీని కిందికి రారు అని చెప్పి హైకోర్టు మొన్న ఇచ్చిన సూచనలు పాటించలేదని చెప్పి స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేము చేసినా స్టే వచ్చింది, కోర్టు ఏం చేస్తామని చెప్పడం మాత్రమే ఈ నాటకం ఆడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ అంటున్నాడు. ఈ నాటకంలో ఎలక్షన్ కమిషన్ భాగం కావద్దు ఎప్పుడు కూడా. నిన్న హైకోర్టు చెప్పినప్పుడు మరి హైకోర్టులో 8వ తేదీ ఉన్నది కదా, 8 తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తే తెరవద్దన్నారు. నవంబర్ లాస్ట్ వీక్ దగ్గర జరిగేది. ఇప్పుడు ఇది షెడ్యూల్ ప్రకారం అయితే 9 అక్టోబర్ నాడు మొట్టమొదటి విడత ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిపే ప్రయత్నంలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. 9 నాడు వచ్చిన దాన్ని 14 రోజుల్లో, అంటే యాక్చువల్గా 7 రోజులేమో నామినేషన్లు దాఖలు, నోటిఫికేషన్ తర్వాత విడ్రాయల్స్, తర్వాత మూడోది ఏంటంటే మన స్క్రూటినీ విడ్రాయల్స్ అయిపోయిన తర్వాత 7 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఆ 7 రోజుల లోపల ఎన్నిక జరపాలి. 23 అక్టోబర్ మొదటి విడత ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ, 27 నవంబర్ ఏమో 27 అక్టోబర్ ఏమో రెండో విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతాయి. తర్వాత 31 అక్టోబర్, 4, 8 నవంబర్ ఈ 3 విడతలుగా సర్పంచులు వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతాయి. అంటే మొత్తం 5 విడతలు 3 అంచెలు జరుపుతున్నారు. అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఒకే విడత, ఒకే 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఒకటి బ్లూ, ఒకటేమో పింకు, ఒకటేమో వైట్ ఉంటుంది. జెడ్పీటీసీ వైటు, మన ఎంపీటీసీ పింకా వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఇది జరుగుతుంది. ఈ ఎన్నిక జరిగిన తర్వాత 23 అక్టోబర్ నాడు జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, అట్లాగే 27 నాడు జరిగిన రెండో విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు 2 కలిపి ఎప్పుడు ఇస్తారు? 9 తర్వాత, అంటే మనకు 11వ తేదీ నాడు మళ్ళీ లెక్కింపు పొంది పెడతారట. ఈ 11 లోపల 3 విడతల పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ అప్పుడప్పుడే వచ్చేస్తాయి. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి ఏమో పోలింగు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా జరుగుతుంది. అవన్నీ కూడా దాచిపెట్టడం ఈ 15 రోజులు. మొదటి విడత 23 నవంబర్ జరిగితే 11 దాకా, అంటే దాదాపు 20 రోజుల పాటు ఈ మొత్తం మన బ్యాలెట్ పేపర్లు దాచిపెట్టాలి. నెంబర్ 1. రెండవది అంటే స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి, దానికి భద్రత కల్పించాలి. రెండవది మొదటి విడత 31 అక్టోబర్ నాడు సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు జరిపితే ఉదయం 7 నుంచి 1 గంట దాకా ఎన్నికలు జరుగుతాయి, పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 నుంచి లెక్కింపు జరుగుతుంది. 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ బూతులు లోపడుకుంటారో వాళ్ళు ఓటు వేయవచ్చు. సాయంత్రం 5, 6 లోపల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ అయితే గంటలో తీరిపోతుంది. ఎందుకంటే 200, 300, 400 మంది ఓటర్లు ఉంటారు కనుక గంట 2 గంటలు తీరిపోతుంది. సర్పంచ్ ఎలక్షన్ ఓసారి రాత్రి కావచ్చు. మొత్తం మీద ఆ రోజు, ఎందుకంటే దానికి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లు తరలించడం ఏముండదు, అదే రోజు తెలిసి పడిస్తారు. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలు కాగానే వార్డు మెంబర్ని, ఎన్నికైన వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఇది ఆనవాయితీ. కానీ దీనికి భిన్నంగా ఈసారి మొదలు పంచాయతీ ఎన్నికలు కింది నుంచి పైకి వెళ్తారు ఎన్నికల ప్రకటన ఎప్పుడు కూడా. ఇది మళ్ళీ ఉల్టా, అంటే అసలు ఎన్నికల ప్రకటనే తప్పు అనుకుంటే ఉల్టా ఏంటంటే మొదలు జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి కిందికి వస్తున్నారు. ఇది కూడా ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ వరుసగా ఒకటేసారి ఎన్నికలు జరిగిన సందర్భంలో ఇట్లాంటి జరగలేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీల పరంగా ఉంటాయి. సర్పంచ్కు వార్డు మెంబర్కు పార్టీలు ఉండవు, పార్టీలకు అతీతంగా ఉంటాయి. వాళ్ళకి మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీకి పార్టీ గుర్తులు, బీఫారాలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అసలు ఇదంతా తతంగం అంత అయిందంటే మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, కానీ కోర్టు తీర్పు వచ్చింది, రేపు కోర్టు వద్దనేదని కోర్టు మీద బహానా మోపడానికి మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆపి ఇప్పుడు దీని మీద మళ్ళీ కోర్టు ఇక్కడి నుంచి అక్కడికి ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగమంటున్నాను. ఈ సంవత్సరం జరగదు. జరిగితే ఎట్లా జరుగుతాయి ఎప్పుడు చెప్పాను. రిజర్వేషన్ 42% బదులు 23% బీసీ రిజర్వేషన్ కుదించుకుంటూ జరుగుతాయి. ఆ అవకాశం కూడా విడిచిపెట్టుకున్నారు. కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగి మరి రిజర్వేషన్ల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టి మరి కోర్టు తీర్పు 23కి పరిమితం చేయమంటదా, బీసీ రిజర్వేషన్ 42 దాకా ఇవ్వమంటదా చూసిన తర్వాత చేస్తే వేరే ఉంటుండే. ఇప్పుడు ఈ ఆట చెల్లని ఆట ఆడుతున్నారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఇప్పుడు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తనదైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నాటకం ఆడుతుంది. అది జరుగుతుంది, ఇది జరగదంటున్నారు ఎలక్షన్. ఒకవేళ మళ్ళీ కోర్టు తీర్పు 8 నాడు వచ్చి ఒకవేళ ఈ మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చుడు వేరు, షెడ్యూల్ వచ్చుడు వేరు. అందుకేనండి మీరు నోటిఫికేషన్ వేసినా షెడ్యూల్ వేసినా ఇది మా పరిధిలో ఉంటుంది, ఇప్పటికే కేసు పడ్డది కనుక అని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పినాక కూడా మళ్ళీ ఇదే పని చేస్తున్నారంటే హైకోర్టు కూడా ఛాలెంజ్ చేస్తున్నట్టు లెక్క. ఇక నేనేమంటున్నానంటే ఎట్లా ఆగుతున్నాయి కదా, ఇప్పుడు ఆగేదానికి మనం ఎందుకు ఆదిలోనే హంసపాదని చెప్పి బీజేపీ పార్టీతో సహా బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు, బీజేపీ స్పందించింది. ఇప్పటికే వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికలు జరపని ఎప్పటి నుంచో కోరుతున్నాం, ఇక జరపకపోతే ఎట్లా జరపండి అంటున్నారు.
కానీ వాళ్ళు అదే అంటున్నారు, బీసీ రిజర్వేషన్ 42% తగ్గిస్తే ఊరుకునేది లేదు అంటున్నారు. రేపు బీసీల ఓట్ల కోసం ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడని చెప్పి బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీల ఓట్లు పోగొట్టుకోవద్దు అనుకుంటుంది కనుక మీదికి అనుకూలంగా మాట్లాడితే అంటే నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కిరిస్తుంది. ఎట్లా చేస్తారో మాకు తెలియదా, కోర్టు రేపు అడ్డుకుంటుంది. అందరికీ తెలుసు ఈ నిజమంతా. అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నాయి బీసీ నాయకులతో బీసీ రిజర్వేషన్ల మీద. అన్ని పార్టీలకు తెలుసు ఈ ఎన్నికలు ఆగిపోతాయని, ఇంక్లూడింగ్ ప్రభుత్వానికి కూడా. దాన్ని ఆసరా చేసుకొనే ఈ మొత్తం నాటకం నడిపిస్తున్నారు. ఈ నాటకానికి పూర్తిగా తెర ఎప్పుడు పడుతుందంటే హైకోర్టు 8 అక్టోబర్ నాడు తెర చేస్తుంది అనుకుంటున్నాను. ఇవాళ నిర్ణయం చెప్తా అనుకున్న మన వీరిని హైకోర్టు కూడా అడగాలి. హైకోర్టు కొంచెం హైకోర్టు కనుక కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే, నేను జడ్జీలను అంటలేను, కామన్ సెన్స్ హైకోర్టుకు ఉంటే ఇవాళ నిర్ణయం చెప్తా అన్నారు. ఏం చేశారు అంటే చెప్తారు కదా, నోటిఫికేషన్ ఇష్యూ మన షెడ్యూల్ విడుదల చేసామని. బుద్ధి లేదా, మీరు షెడ్యూల్ ఎట్లా విడుదల చేస్తారు, వద్దన్నాం కదా, 10 రోజులు ఆపితే నష్టం ఉందన్నాం కదా అని ఇవాళని మందలించవచ్చు. హైకోర్టు కనుక వాళ్ళు చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే నాటకీయంగా వాళ్ళు ఎట్లా చేసిండ్రో వీళ్ళు కూడా 8 దాకా వేచి చూసి మీరు నిర్ణయం చెప్తా అన్నారు కదా, ఏం చెప్పలే కదా అంటే చెప్పినాం సార్, ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించామని వీళ్ళంటే దాని మీద కోపానికి వచ్చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆపే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియని ఆపకపోతే వెంటనే ఇదే మాధవరెడ్డి లాంటి వాడు పైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. అక్కడ స్టే దొరుకుతుంది. అప్పుడు ఎన్నికలంతా తప్పుడు ఆట అని చెప్పి నిరూపితమవుతుంది. ఇవన్నీ కూడా కేవలం మేము ఒక 42% రిజర్వేషన్లు ఇస్తా అని బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్తో వచ్చిన చిక్కులు. అన్ని పార్టీలు ఒకరిని మించి ఒకరి ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ చివరికి బీసీలకు రిజర్వేషన్ కాకుండా చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ఆట ఆడడం వల్ల బీసీల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. అందుకని కృష్ణయ్య గారితో సహా అంతకుముందు కవిత ఏది పండుగలు చేసుకుని చెప్పాను, మీరు ఆ ఇళ్ళకంగానే పండుగ కాదు, మీరు ఈ నోటిఫికేషన్ వచ్చినా ఇది చెల్లకుండా పోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి నేను ఘంటాపథంగా మరొకసారి చెప్తున్నాను, ఈ ఎన్నిక నోటిఫికేషన్ ఏది షెడ్యూల్ ఉందో ఇది గంగలో కలుస్తుంది. ఇటీవల ఎన్నికలు జరగవు, కోర్టు తీర్పు స్పష్టంగా వస్తుంది. కోర్టు ఏమైనా కింది కోర్టు తప్పు చేస్తే పై కోర్టు దాకా సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈ ఎన్నికలు వాయిదా పడుతూనే ఉంటాయి. 42% రిజర్వేషన్లు కాకుండా 23కే పరిమితం అయితే మాత్రం అప్పుడు జరిగే అవకాశం ఉంది. అది 23 పరిమితం అయితే ప్రతిపక్షాలు దాటిని తట్టుకోలేరు. రెండోది ఏంటంటే రిజల్ట్ కూడా పంచాయతీ ఎన్నికలు మొత్తం 3 విడతలు అయిపోయేదాకా ఎందుకు ఆపుతున్నారంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెంటనే ప్రకటిస్తే వాటి మీద ప్రభావం పడుతుంది కనుక అది సహజంగానే ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాల్సిందే. దాని ప్రకారమే జరుగుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటూ వాళ్ళు చెప్పినట్టు నాటకంలో భాగస్వామి అవుతున్నారు. నాటకంలో భాగస్వామి అవుతున్నందుకు రేపు హైకోర్టు చేత చివాట్లు తినడమే కాకుండా గట్టిగా స్టిచెస్ పాస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముందుగా ఊహించడం కాదు, కోర్టులో ఏం జరుగుతుందో న్యాయవాదిగా నేను చెప్తున్నాను. ఈ ఎన్నికలు జరగవు, మళ్ళీ ఎన్నికలకు స్టే లభిస్తుంది హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఇది తథ్యం. నమస్కారం.